నమస్తే వెల్కమ్ టు ఒకటి ప్రస్తుతం లగచర్ల గ్రామ రైతులైతే ఎస్సీ కమిషన్ ఆఫీస్ కి రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఇబ్బందులు పెడుతున్నది, మీ ఎంత భూమి పోతున్నది మీకు, అసలు వాళ్ళు ఏమంటున్నారు? సార్ మాకు 3 ఎకరాలు ఉండదు. 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పూరా పోతుంది. మాకు ఇంకో దారి ఏడా లేకుండా పూరా భూమి పోతుంది. మా రేవంత్ రెడ్డి వచ్చేటప్పటి నుంచి ఏడిపే ఉండదు. మాకు ఒక్కనాడు యథార్థం లేదు. మీటింగ్లు ధర్నాలే ఉండదు సార్. ఒక్కనాడు యథార్థం లేవు. మొన్న ఈ దాడి జరిగింది మాకు తెలియదు, కలెక్టర్ అన్నది తెలియదు, తెలియదు. పిల్లల ఆయాసంలో యా దాడి చేయలేరు. ఊరికే పిల్లల మీద అన్నం పెట్టి పిల్లలకు తోలుకోపోయి అర్ధరాత్రి వచ్చి లైట్ ఆన్ చేసి కొడుకులు ఒక్కటే కొడుకు, 3 బిడ్డలు ఒక్కటే కొడుకు. నా భర్త ఈడ లేడు, బయట పైన జర్నీకి పోయినాడు. నిజంగా మీ కొడుకు ఘటనలో పాల్గొన్నాడు? మా కొడుకు అందరితో పాటు వాళ్ళ గోబ్యాక్ అన్నాడు. ఏ దారి చేయలేడు. గోబ్యాక్ కూడా అన్నా కూడా గోబ్యాక్ అన్నాడు. ఏ దారి చేయలేడు సార్. మా కొడుకు తీసుకోపోయి ఆ కాలు చేతులు గట్టి కొట్టిండ్రు చెప్తున్నాడు. కాలు చేతులు కట్టి కొట్టిండ్రు. అంత వాసింది, వాతలు పడింది అని కొడుకు పోయి చూస్తే ఏడుస్తుండ్రు. మాకు మంది పోయి చూస్తుండ్రు. మేము ఇప్పుడు దాకా పోలేము, మేము చూడలేము సార్. మేము ఏడ ఉండదు మాకు తెలియదు. వీళ్ళు చెప్తే మేము వింటున్నాము, మాకు తెలియదు. యాద్ జైల్లో పరిగి జైల్లో ఉండదని అంటే పరిగి జైల్లో పోతే పరిగి జైల్లో లేదు, అక్కడ సంగారెడ్డి తీసుకోపోయారని చెప్తుండ్రు. మాకు యా జాడా తెలియదు సార్. మేము అమ్మాయికోళ్ళు, మేము ఏడ పోయినాం కాలే, మేము చదువుకునోళ్ళేము. మేము ఎడ్డోళ్ళు. మీ భూమి ఎంత పోతుందా? 3 ఎకరాలు సార్. మొత్తం మా అత్త పేరు మీద ఎకరం ఉండదు, నా మొగన్ పేరు మీద 2 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాలు పూరా అవుతుంది సార్. మాకు ఒక దోషాడు భూమి లేకుండా అవుతున్నది. మేము ఎట్లా బతకాలి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ టైంలో ఫార్మా కంపెనీ వస్తుంది, మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఫార్మా చెప్పలేడు, ఏది చెప్పలేడు. ఓట్లు వేసినాము, డీజే పెట్టినాము, డాన్స్ చేసినాము, మస్తు మజా చేసినాము. అంతా మా రేవంత్ రెడ్డికి వచ్చానట్ల మంచిగా ఆట ఆడితే ఇప్పుడు మాకు ఆట ఆడిపిస్తున్నారు మా రేవంత్ రెడ్డి. మాకు రేవంత్ రెడ్డి గెలిచిందని డీజే వచ్చి ఆట ఆడితే తాండా చుట్టూ తాండోలు కొట్లాడుకుంటే మేము కొట్లాడుకుంటే ఇప్పుడు మాకు ఆట ఆడిపిస్తున్నాం మా రేవంత్ రెడ్డి. ఫార్మా కంపెనీ వస్తే మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని చెప్తున్నారు. ఏ ఉద్యోగాలు అవసరం లేదు సార్. మాకు ఏ కంపెనీ అవసరం లేదు. మా భూమి మాకే కావాలి. మేము భూమి షాట్కే పోరాడుతున్నాము. మేము అందరం భూమి షాట్కే పోరాడుతున్నాం. మాకు ఏ ఫార్మా వద్దు, మా ఏ కంపెనీ వద్దు, ఏ జాబులు వద్దు, ఏది వద్దు. ఏదో మా రెక్కల మీద కుళ్ళాలు చేసుకొని బతుకుతున్నాము. అర్ధరాత్రి వచ్చి ఎత్తుకోపోతే మేము రాళ్ళన్నాక రప్పన్నాక పాములు తేనె ఏదన్నాక మేము అడిపిపోతూ ఉన్నాము. ఒక్క బండి సప్పుడు అయితే మేము గుండె వలుకుతున్నాము. వచ్చిన అంటే పని అన్నం పొయ్యి మీద పెట్టి తెంకపోతున్నాము. ఎందుకంతా మేము ఎంత ఏం దొంగతనం చేసినా, మేము మర్డర్ కేసు చేసినామా, ఎవరికైనా రేప్ చేసిండ్రా, మా పిల్లలు మర్డర్ చేసిండ్రా, పూరా పానాలు తీసిండ్రా, ఎందుకని మా పిల్లలను జైల్లో వేసిండ్రు? మా పిల్లలను మాకు అప్పకియాలి, మా భూమి మాకే ఉండాలి. మేము భూమి ఏనికి సిద్ధం లేము. మా కొడుకులకు, మా బిడ్డలకు మాకు అప్పకియాలి, మా మొగోళ్ళకు మాకు అప్పకియాలి. పోలీసులు మీ ఊరికి ఏ టైంలో వచ్చి ఎంతమంది అరెస్ట్ చేశారు? 1 గంటకు వచ్చిండ్రు. 5 మందిగా అరెస్ట్ చేసుకొని పోయినరు. ఏ టైంకి వచ్చిర్రు? రాత్రి 1 గంట 1కి వచ్చిండ్రు. లైట్ ఆఫ్ చేసిండ్రు. లైట్ ఆఫ్ చేసుకొని ఫుల్ తాగిండ్రు. మాకు దొబ్బిండ్రు. నడుముండే అని మాకు దొబ్బి మాకు ఇక్కడక్కడ చేసి ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు వచ్చేళ్ళు. వాళ్ళ మీన్కెళ్ళి దాటి కొన పిల్లగాడు వండుకుంటే వినోద్ అని భుజా మీద చేతి ఎత్తుకొని తోలుకొని పోయి సార్. మేము ఏ పరిస్థితిలో బతకాలి? మాకు దూళ్ళు, బర్రెలు, ఎడ్లు, చేన్లు, వరి చేన్లు వచ్చే కోత కోయనికి, కందు చేన్లు వచ్చి అంత పాడైతుంది. మేము ఈ టెన్షన్ లా ఈడ తీరు ఆడ తీరు కూడా వీళ్ళతో పోతే బాగుపడతారు, వాళ్ళతో పోతే మా పిల్లలని విడిచిపెడతారు అని మా భయం మాకే ఉండదు సార్. మేము వంట చేసుకొని తినే పరిస్థితిలో లేము. తండలో ఒక్క పిల్ల లేదు. మాకు తరిమి కొడితే కూడా ఒక్క మొగోలు లేరు. భయంతో ఒక్క మొగోలు అంతా పారిపోయినరు. ఏడ ఉండరు మా మొగోలు, ఏడ ఉండరు. జాడ తెలియదు మాకు. మా పిల్లలు యాజ్యాల్లో ఉండరు, జాడ తెలియదు మాకు. ఏ ఇష్టం చెప్పలేదు సార్. 1 గంట వచ్చి ఇంత తిని వండుకున్నాం. మేము ఏ దొంగతనం చేయలేదని వండుకున్నారు మా పిల్లలు. కానీ అట్లా దొంగతనం చేసిండ్రని ఎత్తుకోపోయినరు. ఎవరికి ఒక మర్డర్ కేసు చేసి, ఎవరికి రేప్ కేసు చేసిండ్రు, అది అంతా చూపియాలి. మా పిల్లలకు మాకు అప్పచేయాలి. మాకు ఏ ఫార్మా వద్దు సార్. ఈ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు వస్తే అందరూ ఒప్పుకుంటున్నారు ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్ వాళ్ళే ఇట్లాంటి ప్రయత్నాలు చేసిన ఘటనకు వాళ్ళే ఒప్పుకున్నారు. వాళ్ళే హింసగొలిపి జనాలు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది. మరి దానిపై బీఆర్ఎస్ వాళ్ళు మాకు అండగా చెప్పలేరు. మొన్న నరేందర్ వచ్చి అండగా ఉంటా అంటే అండగా అన్నగానే చేసేనా? ఎవరు చేయలేరు. మాది మేమే నేనుకుంటా, అడుక్కుంటా, ఆటో పట్టుకుంటా, బస్సులు పట్టుకుంటా, మాది మేమే ఆడ రావాలి. ఇళ్ళ కడుకుంటా, ఒళ్ళ కడుకుంటా, మాది మేమే వచ్చినా. ఎవరు అండగా లేదు మాకు. మాకు యా ఉద్యోగాలు వద్దు సార్. మాకు ఏది వద్దు. మీ కాలు మోపుతాము.
మా పిల్లలని మాకు అప్పకియాలే, మా భూమి కాడికి జోలికి రాకూడదు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి మీకు ఇదే ఇబ్బంది పెడుతున్నారు? ఇదే ఒక్కటే నెల మంచిగా ఉంటాము, అప్పటి నుంచి ఇదే ఇబ్బంది. ధర్నాలు ధర్నాలు ధర్నాలు, ఊకే ధర్నాలు ఎన్ని కాలం చేస్తాం? కూలి లేదు, నాలు లేదు, ఒక చేనులకు పని లేదు, ఏది దూళ్ళు మేకలు ఇంట్లో గట్టి గట్టి ధర్నాలు ఉపవాసం చేసుకుంటా, తిండి లేదు ఎండాకు. ఏడేడాని మీటింగ్ లో ఎట్లా కలెక్టర్ తో పోతే కలెక్టర్ ఆడ పట్టించుకుంటున్నా లేడు, ఈడ పోతే ఏడ పట్టించుకుంటే మేము ఎట్లా బతుకుతారు? మాకు ఏ ఫార్మా వద్దు సార్, మా పిల్లలకు మాకు అప్పకియాలి, మా భూమిలో ఏ ఫార్మా పెట్టవద్దు, మాకు ఏ అవసరం, మా డ్యూటీ అవసరం లేదు, ఆ జాబులు అవసరం లేదు, ఏమి అవసరం లేదు. నమస్కారం సార్. చెప్పండి, మీ భూమి ఎంత పోతుంది అసలు? ప్రభుత్వం 3 ఎకరాలు పోతున్నాయి సార్. ఏం చేయాలి? బతకాలి సార్. మేము ఉండేది 3 ఎకరాలు. మేము ఏ రోడ్ మీద పోయి బతకాలి? మేము మా భూమి మాకే ఉండాలి. ఏ జూత్యోగం వద్దు, ఏమద్దు. మా ఉన్న జాగాలో మా పిల్లల్నే ఎత్తుకపోయారు సార్. మీకు కంపెనీలు వస్తే మీ కొడుకులకు కానీ మీ మన్మలకు కానీ ఉద్యోగాలు ఇస్తా అని చెప్తున్నారు. ఏమొద్దు సార్, ఉద్యోగాలకే వద్దు. మేము మా భూమిలోనే బతుకుతాము. మా భూమి మా ఏ ఉద్యోగాలు వద్దు, పాలన వద్దే వద్దు. పాలన పోతే కూడా మీ ఇంటి వాళ్ళని ఎవరైనా రష్ చేసిరా? నా కొడుకుని ఎలా చేసిండు సారు. మేము ఆ జోలికి పోలేము, మేము ఏం చేయలేము అని సిద్ధంగా ఇంట్లో పట్టుకున్నారు. కానీ వచ్చి లైట్ బంద్ చేసి ఎత్తుకుపోయిండ్రు, కొట్టిండ్రు సారు, కొట్టిండ్రు. ఓకే అమ్మా.